హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్, మాన్కోట వ్లాగ్స్కి వెల్కమ్. ఎట్లున్నారు? బాగున్నారా? అయితే లాక్డౌన్ తర్వాత, సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత షూటింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక మంచి పాట, తత్వగీతం. ఫస్ట్ టైం మా అన్నని సింగర్గా పరిచయం చేస్తూ ఒక పాట చేయడం జరిగింది. ఆ పాట ఈరోజు మా ఊర్లోనే అన్నారంలో షూట్ చేస్తున్నాము. కేసంద్రం మండలం, ఇది పాత వరంగల్ జిల్లా, కొత్త మహబూబాద్ జిల్లాలో ఉంది మా ఊరు. ఇక్కడ షూట్ చేస్తున్నాము పొద్దున్న నుంచి. ఈ పాటకు మెయిన్గా శరపంజరం సినిమా డైరెక్టరు నవీన్ గట్టు దీనికి డైరెక్షన్ చేస్తున్నాడు. అదే సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన మస్తాన్ ఈ పాట కెమెరామెన్ చేస్తున్నాడు. న్యాచురల్గా మా ఊరిలోనే వాళ్ళని వీళ్ళని పెట్టి చేస్తున్నాము. కొంత ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చినాం, కొంతమందిని. మంచి పాట, తత్వగీతం. మాన్కోట పాటలు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ పాట ఏంటంటే, ఇప్పుడైనా తెలుసుకో ఈ తనువు వట్టి బూడిదేనని. ఇది లూపుతూనే ఉండాలి, ఇట్లా ఊగుతా ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇగో ఈ పాటకు నేను చెప్పిన కదా, శరపంజరం మూవీ డైరెక్టరు గట్టు నవీన్ దీనికి డైరెక్షన్ చేస్తున్నాడని చెప్పిన కదా. ఇగో కెమెరామెన్ మస్తాన్, ఈయన నేను అన్నదమ్ముల క్యారెక్టర్ చేస్తున్నాం ఈ పాటలో. మావాడు యుగేందర్ తెలుసు కదా మీకు. యుగేందర్ ఏమో దీంట్లో అంటే నాకు చిన్నప్పుడు ఫాదర్ క్యారెక్టర్, అంతేగా, నాకు చిన్నప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ సేపు చేయాలి.
ఇంకో డూరే వద్దు అలా కనపడుతుంది దగ్గరే అని చెప్పారు అంటే కూర్చోబెట్టి ఫోటో తీసుకుంటాం. పచ్చీస్ పట్ట మీద కూర్చో పోయి పో మధ్యలో కూర్చో పచ్చీస్ పట్ట మీద కూర్చుంటే మంచిగా ఉంటుంది పచ్చీస్ ఆడుకుంటూ అవుతారు ఫ్రెండ్స్ ఇగో ఎండ అయితే మస్తు కొడుతుంది బా వర్షాకాలంలో ఎండలు ఏందో నాకు అర్థం కావట్లేదు జూలై సగం నెల అయిపోయింది ఇంకా వానలు పడట్లేదు షూటింగ్ ఎండలు నడుస్తుందేదో అక్కడ మా ఊరు పడ కష్టపడుతున్నారు మా వాళ్ళు గట్టిగా ఫ్రెండ్స్ షూటింగ్ అయితే సగం అయింది ఇప్పుడే లంచ్కి వచ్చినాము ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది ఈ లంచ్ చేసిన తర్వాత అది చేసుకునే కార్యక్రమం ఉంది కొద్దిగా ఎండ్ ఉంది బాగా అందుకోసమనే ఈవినింగ్ ప్లాన్ చేసినాం ఇప్పుడైతే మా వాళ్ళు లంచ్ చేస్తున్నారు చికెన్తో ఒకసారి చూడండి బాగుందా మా బామ్మది ముందే ముక్క పెట్టిండు ఇగో మా నకరాల నర్సే టీం మరియు మై విలేజ్ పిక్చర్స్ యాక్టర్స్ ఈరోజు బాగా కష్టపడ్డారు ఎండల ఇప్పుడే లంచ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి ఈ గ్యాప్లో ఒక అన్న మీకు తెలుసు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 సినిమాలకు మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పుట్టిన ఊరు కంబాలపల్లి అక్కడి నుంచి ఎంతోమంది కళాకారులు సినిమా ఇండస్ట్రీలోకి రావడం కానీ తెలంగాణ ఉద్యమంలోకి రావడం కానీ ఇలాంటివి చాలా జరిగినాయి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వచ్చినాయి ఆయనతో పాటు తిరిగి మీ మహబూబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వేదికల మీద ఆయనతో పాటు పాటలు పాడినటువంటి కళాకారుడు సీనియర్ సింగరు అద్భుతంగా పాటలు పాడే అన్న ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది మన షూటింగ్ అవుతుందని తెలిసి కమలపల్లి సత్తన్నను నేను పిలవడం జరిగింది ఆయనతో పాటు వచ్చిండు అన్న మీ పేరే జిల్లోజు వెంకటాచారి కమలపల్లి మీ ఊరు అంతేనా చక్రి గారితో మీరు చాలా సన్నిహితంగా ఉండేవారు పాటలు ఆయనతో తిరిగి పాడేదా ఇద్దరు కలిసి తిరిగి అన్ని స్టేజ్ షోస్ చేసేదా బాగా ఒక మంచి పాట పాడమన్న మా కోసం పాడు రవివర్మకి అందని ఒకే ఒక అందానివో రవివర్మకి అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకి
అందని ఒకే ఒక అందానివో ఏ రాగమో నుదుట చేరి నీలిమై పోయే ఏ గగనమో నన్ను తాడి నీలిమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై నీ పాటలే పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. ఫోక్ సాంగ్స్ పాడతారా అన్న మీరు? అది ఎప్పుడూ నేను పాడలేదు. అంటే మీ వాయిస్ కల్చర్ కూడా అట్లా లేదు. అది ప్రాక్టీస్ చేస్తే అప్పటి నుంచి కూడా ఆ పాటలు ఫోక్ సాంగ్స్ పాడితే పాడేటం, కానీ అప్పటి మొదటి సినిమా పాటలే. ఎన్ని పాటలు వస్తాయన్న మీకు ఈ మొత్తం? ఎన్ని పాటల దాకా వస్తాయి ఈ సినిమా పాటలు? ఒక 1000 పాటలు దాంట్లో ఘంటసాల, జయసాసి, బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఆనంద్, జి ఆనంద్, వాళ్ళందరికీ పాడతారు. బాగుందన్న మీ వాయిస్, చాలా బాగుంది. అరవకరా. ఫ్రెండ్స్, ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది పాట. ఏంటి, ఒక చిన్న షార్ట్ లాస్ట్ పల్లవి కోసం మా ఊరు గుట్టెక్కినాం ప్రస్తుతానికి. ఇగో కెమెరామెన్ అక్కడ ఎక్కుతున్నాడు చూడు. ఇగో ఇది ఫ్రెండ్స్, ఇది మా ఊరు గుట్ట. దీనిపైన ఇగో బ్రహ్మంగారి గుడి ఉంటుంది పైన. ఈ గుడి పక్కన చేద్దామని ఆలోచనలో ఉన్నాం. నేను మస్తాన్ కష్టపడి ఎక్కుతున్నాడు. శరపంజరం మూవీకి కూడా మస్తానే కెమెరామెన్గా పనిచేసిండు. ఇప్పుడు నా పాటకు కూడా మస్తానే చేస్తున్నాడు. ఈ అవకాశం కల్పించిన అందుకు చాలా ధన్యవాదాలు. పిలవగానే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తమ్మి. ఫ్రెండ్స్, చాలా సక్సెస్ఫుల్గా ఈ పాట కంప్లీట్ అయిపోయింది. ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక, మా ఊర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సాంగ్ చేయాలని బాగా కోరిక ఉండే. ఆ కోరిక ఇప్పుడు ఈ పాటతో నెరవేరింది. ఇంకొకటి ఏంటంటే, నేను శరపంజరం సినిమాలో చేసినప్పుడే మస్తాన్ని అడిగిన, మస్తాన్ నాకు ఒక పాట చేయాలి, ఈ వర్క్ బాగుందని. అంటే చాలా రోజుల కాడి నుంచి అనుకుంటున్నా మస్తాన్తో చేయాలని. ఇంకొకటి ఏంటంటే, నేను డైరెక్షన్ కోసం తీసుకొచ్చి ఇలా హీరోని చేసేసిన. చాలా హ్యాపీ, మంచిగా అనిపించింది నాకైతే. చాలా సక్సెస్ఫుల్గా ఇగో మా నకరాల నర్సయ్య టీం అందరూ కష్టపడి హెల్ప్ చేసిళ్ళు. మంచిగా సక్సెస్ అయింది. ఈ అంటే షూటింగ్ అయితే సక్సెస్ అయింది, పాట సక్సెస్ చేయాల్సింది మీరే. ఒకసారి మాట్లాడు. అందరు కూడా ఈ పాట చాలా మంచి అంటే భావంతో కూడుకున్నటువంటి పాట. ఈ పాటని మీరే ఎక్కువ మంది చూసి సబ్స్క్రైబ్ చేసి మా అన్న ఛానల్ని, అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేసి ఇంకా ప్రోత్సహించాలి. ఇలాంటి సాంగ్స్ మా అనుకోట మట్టిపాట నుంచి చాలా అద్భుతమైన పాటలు ఇంకా వస్తాయి. ముందు ముందు ఇంకా చాలా పాటలు మీ ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి ఈ పాటను మాత్రం సక్సెస్ చేసే బాధ్యత మీ అందరిది. థ్యాంక్ యూ. మస్తాన్. అందరికీ నమస్తే. మరి మానుకోట పాటలు ఛానల్కి
నాకు ఒక్క పాట అవకాశం ఇవ్వమని చెప్పి అన్నని గతంలో అడిగిన, అన్నందుకు నాకు అవకాశం ఇచ్చిండు. సాంగ్ అయితే సక్సెస్గా అయిపోయింది. ఈ సాంగ్ని త్వరలో రిలీజ్ చేస్తాం. మరి ఈ సాంగ్ని అందరూ ఆదరించాలి. ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి. మానుకోట పాటల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మస్తాన్ ఒక పాట కాదు, మనం చేయాల్సింది చాలా పాటలు ఉన్నాయి ఇంకా. ఓకే అన్న, తప్పకుండా అన్న, మనం చాలా పాటలు చేయాలి. ఓకే అన్న. కాబట్టి ఈ పాటను ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ కొంత మేరకైతే నేను కవర్ చేసిన, అదే ఇది మీరు చూసిరు కదా. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మా ఊళ్ళది మై విలేజ్ పిక్చర్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నారు మా పిల్లలు, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. నక్రాల నర్సయ్యని మాత్రం మర్చిపోదు. సెర్చ్ చేసి చూడాలంట మావాడు చెప్తాను చూడ. సెర్చ్ చేసి చూస్తారా. బాయ్.